2015 సంవత్సరంలో సౌదీ అరబ్ గారు జామియా మసీద్కి ప్రెసిడెంట్ అయినారు. అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు 4.5 లక్షల అప్పు ఉంది జామియా మసీద్ మీద. మీరు కనుక్కోండి, అక్కడ పోయి రికార్డు ఉంది, రికార్డులో కనుక్కోండి. ఆయన వచ్చినప్పటి నుంచి, ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినారో అప్పటి నుంచి 4.5 లక్షల అప్పుని ఆయన క్లియర్ చేసి, తర్వాత ఆయన హయాంలో 18 షాపులు కట్టినాడు. మీరు జామియా మసీద్ వెనుక భాగం పోయి చూడండి, 18 షాపులు కొత్తగా నిర్మించడం జరిగింది ఆయన హయాంలో. తర్వాత ఆయన హయాంలో జామియా మసీద్ వెనుక భాగంలో తర్వాత వచ్చేసి రైట్ సైడ్లో ఒక పెద్ద గేట్లు నిర్మించడం జరిగింది. అది చూడండి మీరు, ఆయన హయాంలో ఏమేమి జరిగిందని అట్లా. తర్వాత అస్సలాము అలైకుం, నా పేరు జహీర్ అహ్మద్. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరొక్కసారి షా జామియా మసీద్పై తన అక్కస్సుని కక్కినారు. నేను షాయి జామియా మసీద్ గురించి మరొకసారి మాట్లాడాలని నాకు ఉద్దేశం లేదు, ఎందుకంటే మా మైనార్టీ సోదరులకి ఈ విషయం నచ్చడం లేదు. కానీ ఎమ్మెల్యే గారు లేనిపోలి ఆరోపణ జామియా మసీద్ పైన చేసినారు. ఆ చైర్మన్ మీద, ఒక చైర్మన్ మీద కూడా లేనిపోని ఆరోపణ చేసినారు. ఖచ్చితంగా దానికి సమాధానం ఇవ్వాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరేమన్నారండి? 500 కోట్ల ఆస్తి ఉందా జామియా మసీద్ది? సరే ఉంది, మీకెందుకండి? మా ఆధునలో ఎంతో మైనార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇన్ని రోజులని ప్రేమ మీకు ఈ షాయి జామియా మసీద్ మీద ఎందుకు వచ్చిందండి? చెప్పండి, మీరే చెప్పండి అండి, సమాధానం ఇవ్వండి దీనికి. ఏమన్నా అంటే ఏమంటున్నారు? 500 కోట్ల ఆస్తి ఉంది, దానికి సంబంధించిన ఆదాయము సౌదీ రోఫ్ అనే వ్యక్తి తన సొంత వ్యాపారాలకి, తన సొంత కుటుంబ అకౌంట్లకి మళ్ళిస్తున్నారంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన డైరెక్ట్గా చెప్పినాడు, 4 లక్షల నెలసరి ఆదాయం ఉంది, ఖర్చులు 3-3.5 లక్షలు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నారు, తర్వాత కరెంటు బిల్లు అవి ఇవి వచ్చినాయని డైరెక్ట్ వివరంగా చెప్పినాడు ఆయన. ఇంకా ఏం చెప్పాలా మీకు? పదే మీరు మసీద్ని ఎందుకు లాగుతున్నారు దీంట్లో? మీ మీద వచ్చిన ఆరోపణలు మీద సమాధానం ఇవ్వండి, ప్రజలకి మీరు సమాధానం చెప్పండి అంటే పదే లాగుతున్నారు. సరే, మీరు మసీద్ మీద వచ్చినారు కదా, మీకు ఒకటి అడుగుతున్నాను చూడండి, ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు వినండి. WP రాసుకోండి, మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి. ఎమ్మెల్యే గారు మీరు కూడా చూడండి, దీనికి WP 15698/2025 కేస్ నంబర్, WP 15698/2025 కేస్ నంబర్. ఇది కోర్టులో ఉంది, మీరు తెలుసుకోండి. అస్సలు కోర్టులో ఉన్న విషయాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు ఎవరికి. కోర్టు ఉన్నాయండి, చట్టాలు ఉన్నాయి, వాళ్ళు నిర్ణయిస్తారు. కోర్టులో ఉన్న విషయాన్ని పదే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇన్ని రోజులు లేని ప్రేమ మైనారిటీ మీద మీరు ఎట్లా వచ్చిందండి? పదే మసీద్ని, మీ మీద వచ్చిన ఆరోపణల్ని మీరు నిర్మించండి. మీరు నిజాయితీ పరుడు అంటున్నారు కదా, మీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా, ఏదైతే 50 లక్షల గురించి, దాని మీద వివరణ అయిందంటే పెద్ద మసీదు 500 కోట్ల ఆస్తి ఉంది, 500 కోట్ల ఆస్తిని మింగేసినాడు సౌదీ అరబ్, ఏమన్నా మాట్లాడితే ప్రజలు నమ్మాలండి? నవ్వుకుంటున్నారా మీరు మాట్లాడే మాటల్ని? ఎవరైనా మసీదు ఆదాయాన్ని ఎవరైనా ఇది చేస్తారండి? సరే, మీకు అంతగా ఇది ఉంటే నేను చెప్తాను చూడండి, వినండి. 2015 సంవత్సరంలో సౌదీ అరబ్ గారు జామియా మసీద్కి ప్రెసిడెంట్ అయినారు. అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు 4.5 లక్షల అప్పు ఉంది జామియా మసీద్ మీద. మీరు కనుక్కోండి, అక్కడ పోయి రికార్డు ఉంది, రికార్డులో కనుక్కోండి. ఆయన వచ్చినప్పటి నుంచి, ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినారో అప్పటి నుంచి 4.5 లక్షల అప్పుని ఆయన క్లియర్ చేసి, తర్వాత ఆయన హయాంలో 18 షాపులు కట్టినాడు. మీరు జామియా మసీద్ వెనుక భాగం పోయి చూడండి, 18 షాపులు కొత్తగా నిర్మించడం జరిగింది ఆయన హయాంలో. తర్వాత ఆయన హయాంలో జామియా మసీద్ వెనుక భాగంలో తర్వాత వచ్చేసి రైట్ సైడ్లో ఒక పెద్ద గేట్లు నిర్మించడం జరిగింది. అది చూడండి మీరు, ఆయన హయాంలో ఏమేమి జరిగిందని అట్లా. తర్వాత ఇంకోటి విషయం, ఆయన హయాంలో ఇంగ్లీష్ మీడియం, మసూదియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎంతో నిరుపేదలు మైనార్టీ పిల్లలు ఉన్నారండి, వాళ్ళ తల్లిదండ్రికి స్తోమత లేదు,
పెద్ద పెద్ద స్కూల్లో చదివించాలనేది. వాళ్ళు ఏదో మైనార్టీ నాయకుడు ఏదో స్కూల్ పెట్టినాడు, షాయి జామియా మసీద్ పేరు మీద స్కూల్ ఉందని ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మీకు నచ్చడం లేదు కదండి? ఆ ఒక స్కూల్ మైనార్టీ పిల్లలు బడికి పోయి చదువుకున్నారని మీకు నచ్చడం లేదేమండి? చెప్పండి. ఆయన ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు స్కూల్ పెట్టినారు. ఇంకో రాబోయే కాలంలో 10th క్లాస్ వరకు కూడా చేయాలని పర్మిషన్ పెట్టినాడు ఆయన. ఇదే సంవత్సరంలో పెట్టినాడు. అది కూడా రాబోతుంది పర్మిషన్. అది 10వ తరగతిగా పెట్టాలా, మైనార్టీ పిల్లలు ముందుగా అభివృద్ధి చెందాలని ఏకైక ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నాడు. సరే, ఒకవేళ మీరు చెప్పినట్ల ఆయన 2015 సంవత్సరంలో ప్రెసిడెంట్గా ఎన్నికైనాడు. ఇప్పుడు 2026 ఈ 11 సంవత్సరంలో ఆయన సమక్షంలో ఏమన్నా మసీదు గురించి, మసీదు ఆదాయం గురించి, మసీదు ప్రాపర్టీ గురించి ఆయన సొంత వ్యాపారానికి మళ్లించుకున్నారంటున్నారు కదా, సొంత కుటుంబ సభ్యులకి తన మసీద్ ఆదాయాన్ని మళ్లించుకున్నాడు, అకౌంట్లో మళ్లించుకున్నారని మీరు చెప్తున్నారు కదండి. సరే, మీరు ఆధునిక ఎమ్మెల్యే, మీరు ఏం చేయండి, ఏసీబీతో, సిఐడితో, సిబిఐతో ఒక విచారణ చేపట్టండి. అంతే కదండి, ఒక విచారణ చేపట్టండి. తెలిసిపోతుంది ప్రజలకి ఏం సత్యమో ఏది అబద్ధమో తెలిసిపోతుంది కదండి. మీరు పదే ఈ 50 లక్షల గురించి, 10 లక్షలు తీసుకున్న గురించి మాట్లాడంటే పదే మసీద్ గురించి మాట్లాడతారు. సరే, మీ గురించి చెప్తాను వినండి. మీరు ఆధునికి రాలేక ముందు ఏమేమి చెప్పినారండి? నేను వస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఏదేదో ప్రగాఢాలు పలికినారు. మీరు అవినీతి జరుగుతుంది, అది ఇది చేసినారు. అది ఏం చేసినారండి? మీరు మార్పు తెస్తానన్నారు. ఏం మార్పు తెచ్చినారు చెప్పండి? ఏం మార్పు తెచ్చినారు మీరు? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదోదో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. అప్పుడు కన్నా ఇప్పుడు రెట్టింపోయినాయి ఆయన అక్రమాలు. ఏం చేసినారు మీరు వచ్చి? చెప్పండి, మీరన్నా చెప్పండి. ఇసుక తోలుతున్నారండి. ఇసుక సూపర్ 6లో భాగమైన ఇసుక. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6లో భాగమైన ఇసుక ఫ్రీ అని చెప్పినారు ప్రజలకి. మీరు ఇసుకని టిప్పర్లతో తోలి మీ రహస్య ప్రాంతాల్లో, మీ నివాసానికి దగ్గరైన ప్రాంతాల్లో అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టి ట్రాక్టర్ల ద్వారా మీరు ఇసుక అమ్ముతున్నారు. ఇది ప్రజలకి తెలియదా అంటున్నాను. ప్రజలు చర్చ జరుగుతుందండి. ఇది ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు చేసే పని తెలియదు అనుకుంటున్నారా? ప్రజలు చర్చించుకుంటున్నారు. తర్వాత ఇంకోటి విషయం, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాళ్ళ దగ్గర మీరు ఎంత మామూలు తీసుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే విషయం, అంగన్వాడీ కేంద్రాలకి అందిస్తున్నట్టు కోడిగుడ్లు, దాంట్లో ఎంత తీసుకుంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దాని మీద నేనేం చెప్పడం లేదు, ప్రజలు చెప్తున్నారండి. ప్రజలు గొంతు నా ద్వారా నేను చెప్తున్నాను. ఎన్ని ఉన్నాయి చెప్పుకుంటా పోతే. తర్వాత సిసిఐలో మీకు ఎంత ముట్టింది ప్రజలు అది కూడా తెలుసు. ఎల్ఎల్సిలో పర్సెంటేజ్ ఎంత వచ్చింది ప్రజలకి అది కూడా తెలుసు. మీ 2 సంవత్సరాల హయాంలో మీరు చెప్తున్నారు కదండి, నేను అవినీతి చేయలేదు, సౌదీ అరేబియా నా మీద ఆరోపణ చేస్తున్నారు అంటున్నారు కదా. సరే, మీ మీద కూడా 2024 సంవత్సరంలో మీ పార్టీ అధికారంలో వచ్చింది. ఆధునిలో మీరు ఎన్నికైనారు ఎమ్మెల్యేగా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 2 సంవత్సరాల కాలంలో మీ మీద కూడా ఏదైతే ఆరోపణలు వచ్చినాయి దాని మీద కూడా ఒకసారి విచారణ చేపట్టండి. తెలిసిపోతుంది కదండి, ఏమనేది ప్రజలకి తెలిసిపోతుంది కదా. దాని మీద కూడా ఏసీబీతో, సిఐడితో, సిబిఐతో విచారణ చేపట్టండి. ఏం చేస్తారు మీరు? 352 సర్వే నెంబర్ దగ్గర పోయినారు. అక్కడ పోయి హడావుడి చేసి నిలబెట్టినారు. తర్వాత 2 రోజులు చూస్తే అది మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. అంటే మీ మనుషుల్ని పంపించి మీరు మ్యాటర్ని క్లోజ్ చేపిస్తారు. ప్రతి విషయంలో అట్లే. ఒకసారి ఏదో సౌదీ అరేబియా గురించి 10 లక్షల గురించి మాట్లాడితే ఆయన మీద ఏమన్నారు, ఆయన పెద్ద కబ్జా కోడు, తర్వాత వచ్చేసి అక్రమంగా వ్యాపారం చేస్తున్నాడు అది చెప్పినాడు. రెండోసారి చెప్తే ఏం చెప్పినాడు, ఆయన వైసీపీ కార్యకర్త, వైసీపీకి సంబంధించిన నాయకుడు అని ఏదేదో చెప్పినాడు. సరే, మనకి ఏ పార్టీ అవసరం లేదండి. ఏ పార్టీ? మీరు టీడీపీ అంటున్నారు, వైసీపీ అంటున్నారు, మనకి మేమేం చెప్తున్నారు, మసీద్ గురించి మాట్లాడొద్దండి, మీ మీద వచ్చిన 10 లక్షల గురించి మాట్లాడండి అంటున్నారు. ఎవరు మీరు అంటున్నారు, మీ కూటమిలో భాగమైన టీడీపీ నాయకుడిని మీరు ఇంత కించకపరిచినారు, మీరు ఇంతగా చేసినారు, మీరు అంటున్నారు కదండి. సరే, సౌదీ అరేబియా విషయం పక్కన పెట్టండి. మీరు ప్రకాష్ జైన్ గురించి కూడా
ఆయన బీజేపీలో ఒక క్రియాశీలకంగా నాయకుడుగా ఉండాను. ఆయనని ఏదో ఒకటి చెప్పి షోకోజ్ నోటీస్ ఇచ్చి ఆయన కూడా సస్పెండ్ చేసినారు. మీరు మీ పార్టీలో ఉన్న నాయకుడిని మీరు న్యాయం చేయలేదండి. మీకు మంచి చెప్తే వాడు మంచోడు, మీకేనా ప్రశ్నిస్తే ఎదిరిస్తే వాడు గుండా అంటారు, వాడు రౌడీ అంటారు, వాడిని అవినీతి పరుడు అంటారు. ఇది మీ చరిత్ర. ఆదోని ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం ఉంది, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తాయి, అప్పుడు తెలుస్తుంది ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, అప్పుడు తెలుస్తుందండి. మీరు ఈ కూటమికి చెడ్డ పేరు తెస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెస్తున్నారు. మీరు దయచేసి ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక విన్నపం చేసుకుంటున్నాను. మీరు ప్రత్యేకంగా ఆదోని మీద దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అవినీతిపై, ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టి వెంటనే విచారణ జరిపించాలి. ప్రజలకి నారాయణమైన ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్ని ప్రతి ఒక్కరికి అందించాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జహీర్ అహ్మద్.